విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అసలు ఆలయం ఉండేదే కాదు. 5వ శతాబ్దం వరకు ఒక బండరాయి మీద భయంకరమైన రూపంలో అమ్మవారు ఉండేవారు. రాత్రి అయితే చాలు భయంకరమైన గజ్జల శబ్దాలు వచ్చేవి. దాంతో అక్కడి ప్రజలు రాత్రిళ్ళు తలుపులు వేసుకొని భయపడుతూ బ్రతికేవారు. అప్పట్లో విజయవాడను పరిపాలించిన మాధవవర్మ అనే రాజు పిల్లలు లేకపోవడంతో అమ్మవారిని నిత్యం పూజలు చేసేవాడు. తన పూజల ఫలితంగా ఒక మగబిడ్డ జన్మించాడు. రాజు సంతోషించి అమ్మవారికి ఇంద్రకీలాద్రి మీద ఒక ఆలయం నిర్మించాడు. ఒకరోజు మాధవవర్మ కొడుకు గుర్రపు బండి మీద అత్యంత వేగంగా వెళుతూ అదుపు తప్పి ఒక చిన్న పిల్లవాడిని గుద్దేసి చంపేస్తాడు. ఆ చిన్న పిల్లవాడి నాయనమ్మ న్యాయం కోసం రాజుగారి దగ్గరికి ఆ పిల్లవాడి దేహం తీసుకువస్తుంది. తప్పు చేసింది తన సొంత కొడుకు అని కూడా చూడకుండా కొడుకుకి మరణశిక్ష విధించాడు. రాజుగారి న్యాయ పాలనకు మెచ్చి దుర్గమ్మ యువరాజుని చిన్నపిల్లవాడిని ఇద్దరిని బ్రతికిస్తారు. అంతేకాకుండా రాజు మీద కనకవర్షం కురిపిస్తారు. అప్పటి నుండి దుర్గమ్మ వారు కనకదుర్గమ్మ వారిలా పిలువబడుతున్నారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.